ఆల్, బిగ్ బాస్ సీజన్ 9 డే 3 రోజు నామినేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో నామినేషన్స్లో భరణి గారు అండ్ ఇమాన్యుయల్ కాంపిటీషన్కి వచ్చారనమాట. సో భరణి గారు ఇమాన్యుయల్ని క్రాస్ చేసేసి ఫస్ట్ అయితే హ్యామర్ పిక్ చేసుకున్నారు. ఆయన కొంచెం సేఫ్ గేమ్ ఆడినట్టు నాకు అనిపించింది. ఆల్రెడీ చాలామంది సంజనాకి ఎగనెస్ట్గా ఉన్నారు కాబట్టి సంజనానే నామినేట్ చేసేస్తే ఇబ్బంది ఉండదు అన్నట్టు సంజనాని నామినేట్ చేసినట్టయితే నాకు అనిపించింది. ఇంకా వేరే వాళ్ళని కూడా చేసి ఉండొచ్చు, బట్ ఆయన చేయలేదు. అండ్ ఆయన వెళ్ళి ఓనర్స్ నుంచి శ్రీజని సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీజ వచ్చింది. శ్రీజ వచ్చి నాకు కూడా మీ మీద పాయింట్స్ ఉన్నాయి, నేను కూడా యాక్చువల్గా చేయొచ్చు, కానీ మీరు ఆల్రెడీ నామినేషన్లో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని చేయను అని అంటూనే స్ట్రాంగ్ రీజన్ తిన మీద ఉన్నా కూడా షీ వాంటెడ్ టు నామినేట్ సంబడి ఎల్స్ బికాస్ ఆల్మోస్ట్ ఉన్న టెనెంట్స్ అందరూ నామినేషన్లో ఉంటారని వాళ్ళు బయటికి అనపోయినా కూడా వాళ్ళ మైండ్ గేమ్ అయితే అదే ఉండింది. బికాస్ అందరూ తలోకల్ని సెలెక్ట్ చేసుకుని నామినేట్ చేసినట్టు చేశారు. సో దమ్ము శ్రీజ తనుజాన్ని నామినేట్ చేసింది. ఆమె ఇచ్చిన రీజన్స్ ఒక్కటి కూడా సవ్యమైన రీజన్స్ లేవు. నన్ను అడిగితే తనుజ వాళ్ళని కామెంట్ చేసిందంట, వీళ్ళైతే అందరినీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అవతల వాళ్ళు మామూలుగా మాట్లాడినా ప్రతి దాంట్లో నెగిటివిటీ తీయాలన్నదే మెయిన్ ఇంటెన్షను. వీళ్ళు నెగిటివ్ పోర్ట్రే అవుతాం అని ఏదైతే అంటున్నారో వీళ్ళు వేరే వాళ్ళని నెగిటివ్ పోర్ట్రే చేయాలి, మనం మంచి వాళ్ళ కనిపించాలి అన్న ఉద్దేశంతోనే ఎక్కువ ఆడుతున్నట్టయితే నాకు అనిపించింది. సో ఎస్, నామినేషన్ రీజన్స్ చెప్తుంది. వాళ్ళని ఏదో కామెంట్ చేసిందని, ఫుడ్ వండేటప్పుడు చిరాకు పడిందని. యాక్చువల్గా తనుజ ప్లేస్లో తనుజ కరెక్ట్గానే చేసిందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ 6 ఉన్నారు, 6కి ఆ అమ్మాయి వంట చేయాలన్నప్పుడు వాళ్ళకి ఏమేం కావాలో ఒకసారి చెప్పేస్తే తను చేసి పెడుతుంది. అలా ఉండదు, ఇంత ఉప్పే, ఇంత కారమే, ఇట్లా గరిటి తిప్పు, అట్లా గరిటి, ఇలా సలహాలు ఇస్తే ఎవరికైనా కాలుతుంది. ఎవరికైనా వంట చేస్తున్నప్పుడు వచ్చి పక్కన ఊరికే చెవు దగ్గర జోరీగల్లాగా మాట్లాడితే చిరాగ్గానే ఉంటుంది. పనే చేయాలా, వీళ్ళు చెప్పేదే వినాలా? ఏది ఉంటే ముందు చెప్పేసి మాకు ఇది కావాలి, మీరు ఇలా చేయాలని చెప్పేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు చేసిన తప్పు మళ్ళీ అంటే ఆమె పేషెన్స్గా ఇలా సోదంతా వినలేదంట, అందుకని ఇలా కోపం వచ్చి నామినేట్ చేశారు. ఏం రీజన్స్ అసలు నాకు అర్థమే కావట్లా. అక్కడ ఉన్న వాళ్ళకి అంతకన్నా గొప్ప రీజన్స్ ఏం దొరకలేదు. దీనిలో మధ్యలో హరీష్ దూరిపాడు. ఈ డిస్కషన్లో ఎందుకు దూరాడో తెలీదు. వీళ్ళందరికీ సాటర్డే రోజు నాగార్జున గారు వచ్చి ఒక రౌండ్ వేస్తే కానీ వీళ్ళు లైన్లోకి రారు. అదైతే ఫుల్ క్లారిటీ వచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా సాయిని గారు అండ్ సుమన్ శెట్టి గారు ఇద్దరు వచ్చారు. సుమన్ శెట్టి గారు ఫస్ట్ వచ్చి హ్యామర్ తీసుకొని వెళ్ళి ప్రియాని పిక్ చేసుకున్నారు. అండ్ తర్వాత సంజనా గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సంజనా గారి మీద నాకు కూడా సేమ్ రీజన్స్ ఉన్నాయని ప్రియా చెప్పింది, కానీ సేమ్ రీజన్స్ ఉన్నా కూడా నేను సంజనా గారిని నామినేట్ చేయట్లేదు బికాస్ ఆమె ఆల్రెడీ నామినేషన్లో ఉంది. సో నాకు రాముని నామినేట్ చేయాలని ఉంది అంది. ఆల్రెడీ ఫుడ్ విషయంలో రాము మీద పీకల దాకా ఉంది ప్రియాకి. సో అది ఆబ్వియస్. వేరే వాళ్ళని నామినేట్ చేస్తా అన్నప్పుడే నాకు అర్థమైపోయింది తను రామునే నామినేట్ చేస్తుందని. ఆ అబ్బాయి వాంటెడ్లీ ఏది చేయలేదు. అతన్ని కూడా ఇతను ఇన్నోసెంట్లా నటిస్తున్నాడు కానీ అతను ఇన్నోసెంట్ కాదంటారు. వీళ్ళు మాత్రమే ఇన్నోసెంట్ ఏమో, శ్రీజను ఆ ప్రియ. ఇలా నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయి